అందరికీ రాధాస్వామి. ఇప్పుడు మనం చూస్తున్నది ఆగ్రా పీపల్ మండీలోని ప్రసిద్ధ సత్సంగ కేంద్రం హజూరీ భవన్. స్వామీజీ మహారాజ్ గారి ప్రియ శిష్యుడు హుజూర్ మహారాజ్ గారు 1885వ సంవత్సరంలో ఆగ్రా పీపల్ మండీ సమీపంలో ఒక విశాలమైన స్థలాన్ని కొనుగోలు చేసి అందులో సాత్ చౌక్ గా పిలువబడే ఈ అద్భుత భవనాన్ని నిర్మించారు. సాలిగ్రామ్ బహదూర్ గారి నివాసంగా పిలిచేవారు. ఆ తర్వాత దీనిని రాధాస్వామి దర్బార్గా పిలిచేవారు. హుజూర్ మహారాజ్ గారు పరమపదించిన తరువాత దీనిని హజూరీ భవన్ గా పిలుస్తున్నారు. భవన్ ఆగ్రా రైల్వే స్టేషన్ నుండి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఈ హజూరీ భవన సముదాయంలోనే హజూరీ భజన మండపం, హజూరీ వంటశాల, హజూరీ నివాస గృహం ఉన్నాయి. ఈ భవనంలో మనం అడుగు పెట్టగానే 140 ఇయర్స్ గతంలో వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఎవరైనా ఇంటికి మనం అతిథిగా వెళ్ళినప్పుడు ఆ ఇంటి వారు ఇది మా హాల్, ఇది మా కిచెన్, ఇది మా పూజా గృహం, ఇది మా డైనింగ్ రూమ్ అని ఎలా అయితే మనకు పరిచయం చేస్తారో అదే విధంగా ఈ సత్సంగ భవనంలో మనం నడుస్తూ ఉంటే సాక్షాత్ హుజూర్ మహారాజ్ గారే మన పక్కన నడుస్తూ ఇది హజూరీ భజన మందిరం, ఇది హజూరీ వంటశాల, ఇది హజూరీ నివాస గృహం, ఇదే మా గురుదేవుడు స్వామీజీ మహారాజ్ గారు సత్సంగం ఇచ్చే స్థలం అని మనతో చెప్తున్నట్టుగా అనుభూతి కలుగుతుంది. ఈ భవంతిలో అడుగుపెట్టిన వారికి మాత్రమే కలిగే పవిత్ర భావన ఇది. నేటికి ఈనాటికి హజూరీ భవన్ మందిరంలో సత్సంగం నిర్వహిస్తుంటారు ప్రస్తుత సత్సంగీయులు. ఈ భజన మందిరంలోనే మనం హుజూర్ మహారాజ్ వాడిన వివిధ వస్తువులను చూడవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నవి మహారాజు గారి పాదుకలు. ఇక్కడే మహారాజ్ గారి సమాధి కూడా ఉంది. మనం చూస్తున్నది హుజూర్ మహారాజ్ గారు శయనించిన మంచం. ఇది 170 ఏళ్ల క్రితం తయారు చేసింది. దీనిపైనే హుజూర్ మహారాజ్ గారు విశ్రాంతి తీసుకునేవారు. ఇక్కడ మనం చూస్తున్నది హుజూర్ మహారాజ్ వినియోగించిన పల్లకి. అప్పట్లో హుజూర్ మహారాజ్ ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి ప్రయాణించడానికి ఈ పల్లకిని ఉపయోగించేవారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ కుర్చీల్లోనే హుజూర్ మహారాజ్, స్వామీజీ మహారాజ్ కూర్చొని సత్సంగాలు ఇచ్చేవారు. ఈ హజూరీ భవన్ లోనే 1885 నుండి 1898 వరకు హుజూర్ మహారాజ్ ఎన్నో సత్సంగాలు ఇచ్చేవారు. 1898లో హుజూర్ మహారాజ్ పరమపదించాక ఈ మందిరంలోనే ఆయన సమాధిని నిర్మించారు ఆయన సుపుత్రులు లాలాజీ మహారాజ్. హుజూర్ మహారాజ్ తర్వాత ఈ లాలాజీ మహారాజ్ గారే ఉత్తరాధికారిగా కొనసాగారు. 1929లో లాలాజీ మహారాజ్ గారు అస్తమించారు. ఆ తర్వాత ఆయన సుపుత్రుడు కున్వర్జీ మహారాజ్ గారు ఈ మందిరంలోనే లాలాజీ మహారాజ్ గారి సమాధి కూడా నిర్మించారు. ఆ తరువాత 30 సంవత్సరాలకు కున్వర్జీ మహారాజ్ గారు కూడా అస్తమించారు. 1959లో కున్వర్జీ మహారాజ్ గారు అస్తమించిన తరువాత ఆయన పౌత్రుడు అంటే ఆయన మన్మడు అగం ప్రసాద్ మథుర్ జీ మహారాజ్ గారు, ఈయననే దాదాజీ మహారాజ్ అని కూడా పిలుస్తారు. ఈ అగం ప్రసాద్ మహారాజ్ గారు 1959లో ఈ హజూరీ భవన్ లోనే కున్వర్జీ మహారాజ్ గారికి కూడా సమాధి నిర్మించారు. 1959 నుండి అగం ప్రసాద్ మహారాజ్ అంటే దాదాజీ మహారాజ్ గారే ఉత్తరాధికారిగా కొనసాగుతూ ఇక్కడ అద్భుతంగా సత్సంగాలు అందిస్తున్నారు. ఈయన 2023లో పరమపదించారు. ఈ సంత సత్పురుషుల దర్శనం వారి సమాధి దర్శనం ద్వారా మనం చేసుకోవచ్చు. స్వార్థమే తాండవించు ఈ జగతిలోనా, స్వార్థమే తాండవించు ఈ జగతిలోనా, మంచి ఇంకను కలదని మనకు తెలుపా, ఇచట విశ్రమించినదొక్క పవిత్రమూర్తి, ఇచట విశ్రమించినదొక్క పవిత్రమూర్తి, ఇచట విశ్రమించినదొక్క పవిత్రమూర్తి. ఈ హజూరీ భవన్ లో ఉన్న మరొక గొప్ప స్థలం హజూరీ వంటశాల.
దీనిని హజూరి రసోయిగర్ అని పిలుస్తారు. దీనిని హుజూర్ మహారాజ్ 1885లో మొదలు పెట్టారు. ఇప్పటికీ ఈనాటికి రోజుకి 1000 మందికి పైగా ఈ హజూరి వంటశాలలో భోజనం చేస్తారు, మహారాజ్ గారి ప్రసాదం స్వీకరిస్తారు. ఈ ఉచిత భోజనశాల 1980వ సంవత్సరంలో దాదాజీ మహారాజ్ గారు ఈ వంటశాల మీద 4 అంతస్తులు నిర్మించారు. మొత్తం ఈ 4 అంతస్తులలో ఇప్పుడు ఎంతో మంది సత్సంగీయులకు భోజనం అందిస్తారు. మహారాజ్ గారు ప్రాపంచిక పరంగాను ఆధ్యాత్మిక పరంగాను అత్యున్నత స్థాయికి చేరుకున్న వ్యక్తి. అప్పట్లో భారత ప్రభుత్వంలోని తపాలా శాఖ పోస్టల్ డిపార్ట్మెంట్ లో హుజూర్ మహారాజ్ గారు పనిచేసేవారు. ఆ రోజుల్లోని బ్రిటిష్ గవర్నమెంట్ అత్యున్నత స్థాయి పదవులన్నీ ఆంగ్లేయులకే ఇచ్చేవారు. చెప్రాసి, చిన్న చిన్న నౌకరీ లాంటి చిన్న చిన్న ఉద్యోగాలకు మాత్రమే భారతీయులను తీసుకునేవారు. అంతటి వివక్ష చూపించేవారు బ్రిటిష్ ప్రభుత్వం. అలాంటి బ్రిటిష్ ప్రభుత్వం సైతం హుజూర్ మహారాజ్ గారి విద్వత్తును చూసి, పనితనాన్ని చూసి, ఆయన విశేష కృషిని గమనించి పోస్టల్ శాఖలోనే అతి ఉత్తమ పదవి అయిన పోస్ట్ మాస్టర్ జనరల్ పదవిని మహారాజ్ గారికి పాదాక్రాంతం చేసింది. భారతదేశంలోనే అంతటి అత్యున్నత స్థాయి పదవి పొందిన మొట్టమొదటి భారతీయుడు మన హుజూర్ మహారాజ్ గారు. భారతీయులందరూ సగర్వంతో తమ తల ఎత్తుకునేలా చేసింది ఈ సంఘటన. 1857వ సంవత్సరంలో జరిగిన సిపాయి తిరుగుబాటులో ఎన్నో అల్లర్లు జరిగేవి. ఆ సమయంలో హుజూర్ మహారాజ్ తన నేర్పరితనంతో చాకచక్యంతో ఎంతో జాగ్రత్తగా, ఎంతో పద్ధతిగా తపాలా శాఖ కార్యక్రమాలు నిర్వర్తించేవారు. హుజూర్ మహారాజ్ గారు పోస్టల్ శాఖలో ఎన్నో నూతన మార్పులు తీసుకొచ్చారు. ఈ రోజుల్లో ఇప్పటికీ మనం వాడుతున్న మనీ ఆర్డర్ ని పరిచయం చేసింది హుజూర్ మహారాజే. పోస్ట్ కార్డ్ ని పరిచయం చేసింది హుజూర్ మహారాజే. ఇలా ఎన్నో విప్లవాత్మక మార్పులను పోస్టల్ శాఖకు పరిచయం చేసింది మన హుజూర్ మహారాజ్. ఆ రోజుల్లోనే అంటే 1875వ సంవత్సరంలోనే హుజూర్ మహారాజ్ గారికి 1000 రూపాయలకు పైగా నెలవారీ జీతం అందేది. మనం చూసుకున్నట్టయితే 1975వ సంవత్సరంలో ఎవరైనా 1000 రూపాయల జీతం అందుకుంటేనే అది చాలా ఎక్కువ అని మనం భావించేవాళ్ళం. అలాంటిది 1975 కంటే 100 సంవత్సరాల ముందే 1875లో ఒక వ్యక్తికి 1000 రూపాయల జీతం అంటే అది ఎంత ఎక్కువనో మనం ఊహించుకోవచ్చు. అంతటి జీతంలో కొంత మొత్తాన్ని మాత్రమే హుజూర్ మహారాజ్ తీసుకొని తన ఇంటి ఖర్చులకు వినియోగించేవారు. మిగిలిన జీతం అంతా సత్సంగ నిర్వహణకి, సత్సంగీల సేవలకి, సాధుగణుల సేవలకి మాత్రమే ఉపయోగించేవారు. అంతటి ఉదార స్వభావం కలిగిన వ్యక్తి మన హుజూర్ మహారాజ్. హుజూర్ మహారాజ్ స్థానంలో వేరే ఏ వ్యక్తి ఉండి ఉన్నా అంతటి జీతం అందుకుంటున్నందుకు ఆ కాలంలోనే తాజ్ మహల్, స్వామిబాగ్ తప్ప మిగిలిన ఆగ్రా మొత్తాన్ని కొనుగోలు చేసేవారు. కానీ హుజూర్ మహారాజ్ అలా చేయలేదు. ఎంతో ఉన్నత స్థితిలో ఉండి కూడా ఎలాంటి భేషజాలు లేకుండా ఎంతో నిరాడంబరంగా ఉంటూ ఎంతో భక్తితో తన గురువు స్వామీజీ మహారాజ్ కు సేవ చేసిన మహనీయుడు మన హుజూర్ మహారాజ్. అలాంటి హుజూర్ మహారాజ్ గారి బాల్యం ఎలా గడిచింది, విద్యాభ్యాసం ఎలా గడిచింది, ఉద్యోగ జీవితం, సత్సంగ జీవితం ఎలా గడిచినాయి, ఈ తదితర విషయాలన్నింటినీ మనం వచ్చే వీడియోలో చూద్దాం.